తెలుగు సినిమాలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు ఫ్యాక్షన్, ఆ తర్వాత పాన్ ఇండియా, ఇప్పుడేమో స్వాతంత్ర పోరాట నేపథ్యం. ముఖ్యంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆజాద్ హింద్ ఫౌజ్ నేపథ్యంలో వస్తున్న సినిమాలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతున్నాయి. గడిచిన 3 ఏళ్లలో ఈ తరహా కాన్సెప్ట్ తో వస్తున్న మూవీలు ప్రేక్షకుల్లో హైప్ పెంచుతున్నాయి. మన స్టార్ హీరోలు, డైరెక్టర్లు నేతాజీ బాట ఎందుకు పడుతున్నారు? ఈ జాన్రాలో లైన్ లో ఉన్న సినిమాలేంటి? రీసెంట్ రికార్డ్ చూస్తే టాలీవుడ్ లో నేతాజీ ట్రెండ్ గట్టిగా కనిపిస్తోంది. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. 2023లో నిఖిల్ హీరోగా వచ్చిన స్పై సినిమా ఏకంగా సుభాష్ చంద్రబోస్ మిస్సింగ్ ఫైల్స్ మిస్టరీ చుట్టూరే సాగింది. ఈ సినిమా కమర్షియల్ గా మెప్పించకపోయినా ఆ కాన్సెప్ట్ కు మాత్రం మంచి అప్లాజ్ వచ్చింది. కళ్యాణ్ రామ్ డెవిల్ లోను బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ కథకు ఆజాద్ హింద్ ఫౌజ్ కనెక్షన్ ను చాలా ఇంట్రెస్టింగ్ గా ముడిపెట్టారు. ఈ 2 సినిమాల్లోనే ఆ కోర్ కాన్సెప్ట్ ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయింది. ఇప్పుడు ఇదే ఫార్ములాను మన టాప్ స్టార్స్ టేకప్ చేయడంతో ఇండస్ట్రీలో భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ వార్ డ్రామా ఫౌజీలో ప్రభాస్ నేరుగా ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడిగా కనిపించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సైనికుడిగా పనిచేసే హీరో ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్ లో చేరడం అనే పాయింటే ఈ సినిమాకు హైలైట్ అన్న టాక్ వినిపిస్తోంది. ఇక నేతాజీ బయోపిక్ కాకపోయినా దేశం కోసం పోరాడే యోధుడి కథ కావడంతో ఫౌజీపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఫౌజీ మాత్రమే కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG2లోనూ ఇదే తరహా ట్విస్ట్ ఉందన్న లీక్ ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు సుజీత్ ఈ సినిమా కథను 1940ల నాటి ఆజాద్ హింద్ ఫౌజ్ సీక్రెట్ ఫండ్స్ కు లింక్ చేశారట. నేతాజీ దాచిన రహస్య నిధుల మిస్టరీ చుట్టూ పవన్ కళ్యాణ్ ప్రయాణం సాగుతుందని ఇన్సైడ్ టాక్. అటు ప్రభాస్, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకేసారి నేతాజీ బ్యాక్ డ్రాప్ తో బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి రెడీ అవుతుండటంతో టాలీవుడ్ లో ఈ ట్రెండ్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లనుంది.